అస్సలాము అలైకుం. హాయ్ ఎవ్రీవన్, నా పేరు కరీముల్లా. మీరు చూస్తున్నారు డిఆర్కే బ్లాగ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మనం ఈరోజు ఢిల్లీలోని ఎర్రకోటకు వచ్చాము. రెడ్ ఫోర్ట్ చూడడానికి వచ్చాము. ఇది ఎంట్రన్స్ అండి. టికెట్ 52 రూపాయలు. దీంట్లో మ్యూజియం కూడా ఉంది. మ్యూజియంతో సహా తీసుకుంటే 180 రూపీస్. లోపలికి వెళ్ళి సపరేట్గా తీసుకున్నట్టయితే ఎక్కువ తీసుకుంటారు. మేమైతే మ్యూజియం టికెట్ ఏమి తీసుకోలేదు, ఆల్రెడీ ఇంతకుముందు చూసిందే కాబట్టి. ఫ్రెండ్స్, మీరు ఢిల్లీకి వెళ్ళినట్లయితే ఎర్రకోట కూడా ఒక చూడదగినటువంటి ప్రదేశం అన్నమాట. మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఎంట్రన్స్లో షాపింగ్ కాంప్లెక్స్ లెక్క షాపింగ్స్ పెట్టుకున్నారండి. చేతితో చేసిన బొమ్మలు, బట్టలు, ఇంకా చాలా ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. ఇంగ్లీష్ వాళ్ళు చాలామంది వస్తుంటారు ఇక్కడ కూడా. ఢిల్లీ ఎర్రకోట అనేది భారతదేశంలో ఢిల్లీలోని ఒక చరిత్రాత్మక కోట అన్నమాట. ఎర్రకోట యొక్క తెలుగు పేరు లాల్ కిలా అని కూడా పిలువబడుతుంది హిందీలో. ఇది మొఘల్ చక్రవర్తుల ప్రధాన నివాసం అన్నమాట. మరియు 2 దశాబ్దాలుగా పైగా మొఘల్ రాజవంశానికి రాజధానిగా పనిచేసింది. ఇవన్నీ షాపింగ్స్ అండి. షాపింగ్స్ దాటి మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. 1639లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ చేత ప్రారంభించబడింది. నిర్మాణం 1648లో పూర్తయింది అనమాట. ఇప్పుడు ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఉంది. ఎర్రకోట చరిత్ర మరియు వాస్తుశిల్పం గురించి మరింత తెలుసుకోవడానికి మీరు మన వీడియోని చూడండి. మరియు గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేసినట్టయితే ఎర్రకోట గురించి సమాచారం మీకు లభిస్తుంది. నిర్మాణకర్త మొఘల్ చక్రవర్తి షాజహాన్. నిర్మాణ కాలం 1638 నుంచి 1648 వరకు జరిగింది. ముబారక్ అంటే దీవించబడిన కోట అని అర్థం. నిర్మాణ శైలి వచ్చేసి భారతీయ, పర్షియన్ మరియు యూరోపియన్ ప్రభావాల మిశ్రమం. దీనిని షాజహానీ నిర్మాణం అని పిలుస్తారు. ప్రాముఖ్యత ఏంటంటే మొఘల్ చక్రవర్తుల నిర్మాణ శైలి శిఖరాన్ని సూచిస్తుందన్నమాట. మరియు 1857లో సామ్రాజ్యం అంతమయ్యే వరకు అధికార స్థానంగా ఉంది. 2007లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది అన్నమాట. చూడండి, మనం ఇప్పుడు చక్రవర్తి ఏ ప్రదేశంలో అయితే కూర్చుంటాడో అక్కడ కూర్చొని శాసనం ఇస్తాడో మనం ఈ విధంగా ఇప్పుడు పార్లమెంట్లో మరియు అసెంబ్లీలలో మన ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే ఆర్డర్ ఇస్తుంటాడో ఇది చాలా ఎత్తుగా ఉంటుంది. ఇది చూడండి, మొత్తం గాజు గ్లాస్తో పెట్టేశారు. అందరూ తాకి అదల్లా ఇదైపోతుందని మొత్తం పాలరాతితో చేసినటువంటి సింహాసనం అన్నమాట అది. ఆ సింహాసనంపై కూర్చొని చక్రవర్తి షాజహాన్ గారు ఫైస్లా చెప్పేవారు అన్నమాట, తీర్పిచ్చేవారు. ఇప్పుడు చూడండి, ఆ గ్లాస్ ఉంది కాబట్టి మనం సరిగా కనిపించడం లేదు. ఇప్పుడు అక్కడి నుంచి మనం బయటికి వచ్చేసాం. అసలు గార్డెన్ అండి సూపర్.
మొత్తం గ్రీనరీ, వాళ్ళు నివాసం ఉన్నటువంటి ఇల్లు, ఇవి మొత్తం అదే. ఒక సైడ్ మసీదు, కిందికి వెళ్ళడానికి దారి అన్నమాట. చూడండి, ఇది ఒకరికి, ఇది వచ్చేసి దివానే ఆమ్ అంటారు. దివానే ఆమ్ ఫస్ట్ చూసాం. ఇది దివానే ఖాస్. ఏదన్నా ప్రత్యేకంగా చక్రవర్తి మీటింగ్ చేయాలంటే ఇక్కడ నుంచి చేసేవారు. చూడండి, మొత్తం ఆర్కిటెక్చరు, ఆ యొక్క పూలు, ఆ యొక్క డిజైన్లు వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఇంకా ఇంత అందంగా ఇంత ఉన్నాయంటే చాలా హ్యాపీగా ఉంటుందండి చూస్తుంటే. చూడండి, ఇప్పుడు మసీద్ వచ్చాం. మసీదే మోతీ అంటారు. అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళిపోయాం. మొత్తం ప్రాంగణం తిరిగి 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 కాళ్ళు వస్తాయండి. అయినా ఇంకొకటి ఏదో ఒకటి మిగిలిపోతుంది, ఆడ చూడాలి ఈడ చూడాలని. చూడండి, వాళ్ళ ఇటుక రాళ్ళు, వాళ్ళు కట్టినటువంటివి. ఎంత జంపు ఉంది చూడండి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి. కథ సూపర్ లొకేషన్ అండి. మొత్తం గ్రీనరీ, గార్డెన్, పార్క్. చూడండి, అక్కడ దూరం కనిపిస్తుంది, అక్కడ పోవాలనిపిస్తుంది. తిరిగి తిరిగి యాసిడ్కి వచ్చి కొన్ని చోట్లకు పోలేదు. ఇంకా టైం సరిపోదు, గంటల టైం చూస్తున్న కొద్దీ గంటలు గంటలు టైం అయిపోతుంది. మనకి ఏదో ఒక బిల్డింగ్ చూసేదే ఉంటుంది. అలా ఉన్నాయన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, ఢిల్లీకి వెళ్తే మటుకు ఎర్రకోటను చూడండి. అదేవిధంగా ఇండియా గేటు, కుతుబ్ మినారు, ఈ చూడదగినటువంటి ప్రదేశాలండి ఢిల్లీలో. అంతే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి. కొంచెం దగ్గు పరిచయం వల్ల నేను వీడియోలు లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఏదన్నా తక్కువ ఎక్కువ అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని చూసి మనం ఎలా ఫాలో అయ్యాలనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. బాయ్.